శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం ఆదిశంకరాచార్య విరచిత వాక్యవృత్తి చెప్పుకుంటున్నాం. కిందటి శ్లోకంలోని మనం జీవుడు అన్నిటికంటే దేన్ని ప్రేమిస్తాడు అంటే తనను తప్పించి అన్యమైన దాన్ని తన కోసం ప్రేమిస్తాడు. ఇది ఎంతో సత్యం. ఇది అందరికీ అనుభవంలో ఉన్నదే. ఇప్పుడు రెండవ శ్లోకంలోని తర్వాత శ్లోకంలో అంటే 13వ శ్లోకంలో చెప్తున్నారు. దేహేంద్రియ మనఃప్రాణ అహంకృతిభ్యో విలక్షణ ప్రోగ్జితాశేష షడ్భావ వికారాస్త్వం పదావిధ అన్నారు. అంటే ఇక్కడ ఇంద్రియాలు, శరీరం, మనస్సు, బుద్ధి, అహంకారం వీటన్నిటి నుండి విలక్షణమైనది ఆత్మ. కాబట్టి పదార్థం తప్పనిసరిగా పొందే షడ్భావ వికారాలు ప్రతి పదార్థానికి కూడా ఇవి ఉంటాయి. ఇవి ఆత్మకి ఉండవు. ఈ ఆత్మనే త్వం పదం సూచిస్తోంది. తత్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు త్వం తత్ చెప్పుకోలేదు. ఇప్పుడు త్వం పదార్థం గురించే మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ త్వం పదార్థం గురించి, త్వం అంటే ఏమిటి? నేనులో ఉన్నవేమిటి? నేను అనేసరికే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అంటే దేహము, ప్రాణము, అహంకారము, అవునా, మనస్సు, బుద్ధి, చిత్తము ఇవన్నీ కూడా త్వం పదార్థాలు. అంటే ఇవి నేను లేక నావి అని చెప్పుకోవాలి. కానీ మనం నేనుగా అనే వాటన్నిటినీ భావిస్తున్నాం. కాబట్టి వీటన్నిటికీ కూడా షడ్భావ వికారాలు ఉంటాయి. ఏమిటి అవి చెప్పుకుందాం. ఆత్మ అంటే సాక్షి చైతన్యమని, స్వభావత ఇది శుద్ధ జ్ఞాన స్వరూపమని ఇది వరకు మనం ధృవీకరించుకున్నాం, చెప్పుకున్నాం కదా. సాక్షి అనేది ఏమిటి అంటే స్వయంగా పరమాత్మే. కానీ వేదాల్లోని ఆ సాక్షిత్వాన్ని పరమాత్మగా గుర్తించలేం. కానీ మనకు అన్నీ కూడా నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను అని అంటున్నాం. అంటే ఇక్కడ నేను విలక్షణంగా అంటే చేసే కర్మకి విలక్షణంగా ఉందని మనకు అర్థమైపోతుంది కదా. నేను తింటున్నాను అంటే తినేది ఎవరు కదా? నోరు కాదు కదా. నోటి కంటే విడిగా ఒక పదార్థం, దాని పదార్థం అనకూడదు, దాన్నే సాక్షి. తింటున్నాను అనేది నేను తెలుసుకుంటున్నాను, నా చేత తినబడుతోంది అని. అలాగే వింటున్నాను, నా చేత వినబడుతోంది అంటే నేను దానికి సాక్షిని. ఇవన్నీ మనం కిందటి శ్లోకంలోనే మనం తెలుసుకున్నాం. కానీ ఆ సాక్షిత్వాన్ని తెలుసుకుంటే, అందుకే అంటారు సాక్షిత్వం అనేది నేను అని అనుకుంటున్నాం. ఈ నేనును వెనక్కి తిప్పితే ఆ సాక్షిని చూడగలుగుతాం. సాక్షి చైతన్యం కూడా అక్కడ సమాప్తమైపోతుంది. కేవలంగా ఉంటాము అని. అదే ఇది శుద్ధ జ్ఞాన స్వరూపమని ఇది వరకు దృఢీకరించబడింది. ఈ ఆత్మ స్థూల సూక్ష్మ కారణ శరీరాల కంటే, వాటి విషయ భోగ క్షేత్రాల కంటే కూడా భిన్నంగా ఉందని కూడా మనం తెలుసుకున్నాం. స్పష్టంగా ప్రతిపాదింపబడింది. శరీరం, ఇంద్రియాలు, మనస్సు, ఉద్రేకాలు, కోరికలు, బుద్ధి, అహంకారం అన్నీ కూడా చైతన్యం వలననే, చైతన్యంలోనే ఉనికిని కలిగి ఉన్నాయి. వాటంతట అవి విడిగా జడమైనవి. ఇప్పుడు మనస్సు ఉంది. మనస్సులో అహం వృత్తి బుద్ధితో కలిస్తే ఆలోచనలు మొదలెడతాయి. అక్కడ అహం వృత్తి లేదనుకోండి, మనస్సుగానే ఉంటుంది. అంటే ఒక పదార్థంగా మాత్రమే అది
ఉంటుంది. ఎప్పుడైతే ఈ అహం అంటే ఈ సాక్షిత్వాన్ని అనుకున్నాం కదా, అహంతో బుద్ధితో కలిస్తే బుద్ధి కూడా తర్వాత జడమవుతుంది. ముందు అహం అనేది పరమాత్మకి దగ్గర సంబంధం, అంటే సాక్షి చైతన్యం. ఈ సాక్షి చైతన్యం యొక్క ప్రకాశం బుద్ధి మీద పడితే, బుద్ధిలోనే అహం ఉంది కదా, అప్పుడు బుద్ధి పనిచేస్తుంది. బుద్ధి మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ క్రియారూపంలో తీసుకొస్తుంది. ఇది మనకి స్పష్టంగా తెలిసిన విషయమే. అందుకని వాటంతట అవి మట్టుకు జడమైనవి, అస్తిత్వం ఉండనటువంటివి. స్థూల సూక్ష్మ శరీరాలు సజీవంగా స్పందిస్తూ కనిపిస్తున్నాయి, స్వతంత్రంగా ఆలోచిస్తున్నట్లు భ్రమ కలిగిస్తున్నాయి. కానీ ఇవన్నీ పదార్థ నిర్మితాలు కాబట్టి సహజంగా వస్తుత అవి జడమైనవే. అయినా మన అజ్ఞానంతో వాటిని సజీవమని చైతన్యవంతమని అనుకుంటున్నాం. చాలా దగ్గర నుండి జాగ్రత్తగా నిశితంగా పరిశీలించి చూస్తే బోధపడుతుంది. వాటిలో కనిపించే స్పందన అంతా ఆత్మ చైతన్యపు సన్నిధి కారణంగా స్ఫురిస్తోందని మనం చెప్పుకున్నాం. సూదంటూ రాయి సరే ఇలా చెప్పుకోవచ్చు. నిత్య పరిణామయుక్తమైన పదార్థం మీద చైతన్యం ప్రకాశం ప్రసరిస్తూ ఉండటం వలన చైతన్యం కూడా పరిణామం చెందినట్లు భ్రమ కలుగుతోంది. ఆత్మ అవికారి, పరిణామాలన్నీ కూడా పదార్థానికే సొంతం. ఈ సృష్టిలోని ప్రతి పదార్థము విధిగా 6 రకాల మార్పులను పొంది ఉంటుంది. దీన్ని షడ్భావ వికారాలు: జననం, ఉనికి, పెరుగుదల, అరుగుదల, వ్యాధి, మరణం. ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి ఈ 6 స్థితులు పరిణామం చెందుతూ ఉంటాయి. చూడండి, ఫస్ట్ పుట్టుక, తర్వాత పెరుగుదల, తర్వాత వృద్ధి, తర్వాత క్షీణం, తర్వాత మరణం, అవునా, తర్వాత మార్పు. ఇవన్నీ ఉన్నాయి కదా మనకి సహజంగా. ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. ఏమిటి? శరీరానికి కానీ, మనస్సుకు కానీ, బుద్ధికి కానీ. శరీరం మన మార్పు మనకి సహజంగా తెలుస్తూనే ఉంది. బుద్ధి కూడా కొంత సమయంలో బుద్ధిలో మార్పులు కూడా వస్తాయి. ఎందుకంటే నేను మర్చిపోతున్నాను, మందమతిని, లేదు ఏదో ఒక నిద్రలో ఇక్కడ బుద్ధి పనిచేయటం లేదు అంటే అక్కడ కూడా ఉండటం, లేకపోవటం, లేదు ఎక్కువ ఆలోచనలు, పెరుగుదల, ఇవన్నీ మనం బుద్ధిలో మనం గ్రహిస్తున్నాము. అలాగే శబ్దం అంటే వినికిడి, ఇది పోతుంది కదా, ఎప్పుడు ఉంటుందా? ఉండటం లేదు. అలాగే వాక్కు, ఇవన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి. దాన్నే షడ్భావ వికారాలు అని అన్నారు. ఒక శరీరంలో స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్న సూక్ష్మ శరీరం కూడా, అంటే మనస్సు, బుద్ధి, ప్రాణం, అహంకారం, ప్రకృతి సిద్ధంగా దీన్నే సూక్ష్మ శరీరం అంటారు. ప్రకృతి సిద్ధంగా పదార్థ సహజ ధర్మంగా అనుక్షణము ఇవి మారుతూనే ఉన్నాయి. అహంకారం జ్ఞానంతో మారుతోంది కదా, అహంకారం ఉండిపోతుందా? జ్ఞానికి అహంకారం లేదు మరక్కడ, అంటే వెళ్ళిపోయింది. అలాగే బుద్ధిలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. అలాగే మనస్సు కూడా మార్పు చెందుతూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ ఒకటే, దానికి మార్పు ఉండదు. అంటే ఇక్కడ ఆత్మ అనేది సాక్షిత్వంలో ఏ మార్పు ఉండదు కదా, అన్నిటినీ చూస్తూ ఉంటుంది. అక్కడ పదార్థాలు ఉంటే పదార్థాల వైపుకి సాక్షిత్వం, పదార్థం లేకపోతే తానుగా ఉండటం. దీంట్లో ఇక్కడ ఏది మార్పు అనేది ఉండదు. జీవులలో షడ్వికారాలను ప్రకాశింపచేస్తూ అన్ని పరిస్థితుల్లోనూ, కాలాలలోనూ, ప్రదేశాలలోనూ, బంధంలోనూ, ముక్తిలోనూ కూడా ఆత్మ సదా నిర్వికారంగా ఉంటుంది. అంటే సదా కేవలం ఉనికిగా మాత్రమే, అంటే ఉంది అనేదాన్నే ఇక్కడ పరమాత్మగా మనం నిర్ధారిస్తారు. చూడండి, ప్రతి వస్తువు ఉంది అంటాం, అంటే రూపం నామము తీసిస్తే మిగిలింది ఏంటి? ఉంది, అంతే కదా. ఆ ఉంది అనేదే పరమాత్మ. పరమాత్మ ప్రకృతిలో ఎలా ఉన్నాడు అంటే అంతే,
అంతకు తప్పించి ఇంకేమీ లేదు. అందుకే ఈ ఆత్మను సూచించడానికి మనకు తెలిసిన అన్నిటికంటే కూడా ఇది విలక్షణమైనది. అందుకని దీనితో సరిసమానమైనది ఏదీ లేదు కాబట్టి అందుకని ఇది విలక్షణమైనది. అందుకనే పరమాత్మని మనం ఏ వస్తువుతోటి కూడా మనం పోల్చలేము. ఎందుకంటే ఆయన కంటే ఆయనకి మీద ఏదైనా ఉంటే దానితోటి పోల్చొచ్చు, సరిసమానమైనదైతే పోల్చొచ్చు, దాని కిందదైతే అసలు పోల్చడానికి లేదు. సరిసమానమైనది ఏదీ లేదు. ఆయనే అంతటా ఉన్నప్పుడు, పరమాత్మే అంతటా ఉన్నప్పుడు దేన్ని మనం పోలుస్తాము? అందుకనే ఆ పదార్థాన్ని మనం నోటితోటి వ్యక్తం చెయ్యబడదు. ఇది ఓన్లీ అనుభవానికే ఇది వస్తుంది. విలక్షణమైనది అని చెప్పక తప్పటం లేదు. స్థూల సూక్ష్మ శరీరాలు, వాటి పరిణామాలు, వీటన్నిటికంటే భిన్నమైనది, విలక్షణమైనది ఈ చైతన్యం అన్నమాట, ప్రకాశం. ఇదే త్వం పదంచే నిగూఢంగా సూచించబడుతోంది, లక్ష్యార్థమయ్యి భాషిస్తోంది. మాయలో ఉపాధుల్లో తాదాత్మ్యం చెందినప్పుడు జీవుడుగా భావింపబడుతోంది. ఆత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు శుద్ధమైన పరమాత్మగా, అంటే ఆత్మగా తన్ను తాను గుర్తిస్తోంది. ఈ ఆత్మే నీవుగా నిశ్చయంగా బుద్ధితో తెలుసుకుని బుద్ధిని శాంతింపజేసి స్వస్థితిలో మౌనంగా నిలిచిపో, నీ ఔన్నత్యాన్ని గుర్తించు అని ఇక్కడ చెప్తారు. అంటే స్వస్వరూపాన్ని, పూర్ణత్వాన్ని దర్శించు, అనుభవించు. అంటే కృష్ణయ్య కూడా భగవద్గీతలో చెప్పారు, జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టించు పరంతప అన్నారు. ఫస్ట్ తెలుసుకోవాలి పరమాత్మ ఏమిటి, జగత్ ఏమిటి. అవునా? జగత్తుని తెలుసుకున్నాక జగత్తుని తీసేస్తూ పోతే జగత్తులో పరమాత్మ మనకి తెలుస్తాడు. అందుకని జ్ఞాతం ముందు తెలుసుకో. ద్రష్టం అంటే సాక్షిని చూడగలగాలి, సాక్షిత్వాన్ని తెలుసుకోగలగాలి. ముందు జ్ఞానం తెలిస్తే కానీ ఆ సాక్షిత్వం ఏమిటో తెలీదు. అంటే జ్ఞానము అంటే పరమాత్మ యొక్క స్వరూపము, సృష్టి యొక్క స్వరూపము ఏమిటి. అప్పుడు ఏది అయితే సత్యమో దాన్ని అదే మిగిలి ఉంటుంది. అదే మిగిలినప్పుడు ఇంకా ఇక్కడ ప్రవేశించు అనే అనక్కర్లేదు. ఇక్కడ ఆల్రెడీ నువ్వే అయి ఉన్నావు కదా. అంటే ఇక్కడ నేతి ద్వారా సముద్రంలో బుడగలు, అలలు, కెరటాలు, సరే సంథింగ్ అన్నీ ఉంటాయి. వీటన్నిటినీ కాకుండా ఓన్లీ సముద్రాన్నే చూస్తే అప్పుడు మనకి సముద్రం ఒక్కటే కనపడుతుంది. అంటే వీటిని తీసేయాలి. తీయడం అంటే దేంతో తీస్తావు? మనస్సుతోటే కదా. ఈ మనస్సు కూడా జడమైన పదార్థమే. ఈ మనస్సు ఎందుకు జడవు అంటే పరమాత్మని చూపించలేదు, పరమాత్మ వల్లే అది కదులుతోంది. అందుకని దాన్ని తీసేస్తే ఇక్కడ కదలిక అనేది ఇంకా ఉండదు. అందుకని మనస్సు లేకుండా చేసుకుంటేనే పరమాత్మ కనబడతాడు అని మీకు అన్ని ఉపనిషత్తులు కానీ మహానుభావులు జ్ఞానులు కానీ దాన్నే చెప్తూ ఉంటారన్నమాట. ఈ శ్లోకంతో స్థూల సూక్ష్మ శరీరాల కంటే భిన్నంగా ఆత్మ ఉందని సూచించే విభాగం పూర్తి అయింది. 13 శ్లోకాలు కూడా ఇక్కడ త్వం పదార్థాన్ని ఇక్కడ సూచించాయి. త్వం అంటే జీవుడు, నీవే, ఉన్నది ఒకటే. కానీ ఆ జీవుడే పరమాత్మ అనేది తర్వాత మెల్లిగా చెప్తారన్నమాట. అంతరంగపు కార్యకలాపాల్లో సాక్షిగా వ్యక్తమవుతోంది. ఎవరు? జీవుడుగా అని మనం అనుకుంటున్నాం. అనంతమైన ఆత్మ చైతన్యం ఇది త్వం పదంతో సూచించబడింది. ఈ సాక్షిత్వాన్నే త్వం అంటాం. ఎందుకంటే ఇక్కడ నేను అనుకునే అంటే సత్వగుణంతో కూడిన, అందుకని శుద్ధ సత్వము అంటారు. దానికి ఏది అంటదు కదా. మళ్ళీ సత్వగుణానికి అన్నీ అంటుతాయి, కొంతైనా అక్కడ అంటుతుందన్నమాట. అంటే ఇక్కడ తెల్లటి పొర, ఆ పొర కూడా తీసేస్తే ప్రకాశం, స్వయం ప్రకాశము అంటారన్నమాట. అంటే ఈ పొర లాంటిదే అనుకోండి ఈ సాక్షిత్వం. అంటే నేను చూస్తున్నాను అని ఒక
చిన్న పొర అన్నమాట అది. అక్కడ చూసేది అసలు ఎవరు అంటే పరమాత్మే. కానీ ఇక్కడ పదార్థాలతో కూడి ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ ఒక పొర అంటే సత్వగుణం అని, ఇక్కడ శుద్ధ సత్వగుణం అని చెప్తాము. అంటే తెల్లటి పొర అంటే ఇక్కడ క్లియర్గా కనబడుతుంది అనమాట అక్కడ కొంచెం, కానీ పొర మట్టుకు ఉంది. అందుకని అది కూడా సత్వగుణం కూడా తీసేయాలి అని అంటారు. రజస్తమో గుణాలతో కూడినటువంటిదే మనస్సు అని చెప్పుకున్నాం కదా. అందుకని రజోగుణం అసలే పనికిరాదు, తమో గుణం అసలే పనికిరాదు. సత్వగుణంతో పరమాత్మని తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది కొంచెంగా మనకి సఫలీకృతం అవ్వగలుగుతాం. ఆ సత్వగుణాన్ని కూడా తీసేస్తే జీవన్ముక్త స్థితి అంటే కేవలంగా, అంటే అక్కడ ఏ యొక్క ఆవరణ అక్కడ ఉండదు ఇదంటారు. అందుకని త్వం పదార్థంతో సూచించబడింది. బాహ్యంగా చరాచర ప్రపంచంలో మాయను దాని పరిణామాలను చూస్తూ ప్రకాశింపజేసే మహాతత్వాన్ని తత్పదం సూచిస్తోంది. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఈ శుద్ధ సత్వగుణం కూడా తీయబడుతుంది. అక్కడ కేవలం ఉంటే అది తత్ అంటే అది పరబ్రహ్మ స్వరూపము. ఈ తత్ గురించి తర్వాత శ్లోకాల్లో స్పష్టంగా చెప్తారు. అంటే దీన్ని ఏంటంటే ధ్యానం చేస్తూ లక్ష్యార్థాన్ని గుర్తించి ధ్యాన గమ్యాన్ని చేరుకోవాలి అని ఇక్కడ అన్నారు. ఇక్కడ ధ్యానం మనం ఎందుకు చేస్తున్నాము అంటే 99% ఫలాపేక్ష అక్కడ ఉంటుంది. ఫలాపేక్ష ఉండకూడదు. ఏమి ఉండాలి అంటే నన్ను నేను తెలుసుకోవాలి, ఈ నేను ఎవరో తెలుసుకోవాలి అనే ఒక లక్ష్యాన్ని మనం పట్టుకున్నట్లయితే అది సులభంగా దొరుకుతుంది. అప్పుడు పరమాత్మ కటాక్షం కూడా కావాలనుకోండి. సరే రెండవ శ్లోకం. త్వమర్థమేవం నిశ్చిత్య తదర్థం చింతయేత్ పునః అత్ర ద్రవ్యావృత్తిరూపేణ సాక్షిద్విధిముఖేన చ అన్నారు. అంటే త్వం పదం యొక్క అర్థాన్ని నిశ్చయంగా తెలుసుకొని, ఇక్కడ త్వం అంటే ఏమిటో మనకి అర్థమైంది అవునా, తెలుసుకుని ఆ అర్థాన్ని మరల విచారించు. తరువాత తత్పదార్థాన్ని శాస్త్రంలో విధించిన 2 పద్ధతుల ద్వారాను అంటే విధి నిషేధం తెలుసుకోవడానికి ప్రయత్నించు అన్నారు. త్వం పదార్థాన్ని మనం ఎలా పట్టుకోగలిగామో ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, పంచజ్ఞానేంద్రియ, పంచకర్మేంద్రియాలు అవునా, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, ఇవి ఏవి కూడా నేను కాదు అనేది మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. సరే, ఇవన్నీ నేను కాకపోతే మరి నేనెవరు అనే దాని క్వశ్చన్ వస్తుంది కదా. అప్పుడు ఆ నేనెవరు అనే దానికే శంకరులు ఇక్కడ తత్పదంతో సూచిస్తున్నారు. త్వం పదానికి బాహ్యంగా కనిపించే వాచ్యార్థం అహంకారం కేంద్రంగా కలిగిన వ్యక్తిత్వ రూపుడైన జీవుడు అని మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఇంకా లోతుగా నిశితంగా పరిశీలించినప్పుడు అందులో సూచించబడిన ఇంకొక అర్థం కూడా గోచరిస్తుంది కదా. అయితే ఇప్పుడు నేను చెప్పింది ఇప్పటివరకు అన్నిటినీ నేను అని అనుకుంటున్నాము, కానీ ఇవన్నీ నావి అని తర్వాత తెలిసింది. అయితే మరి నేనెవరు అనే అర్థం కూడా తెలియాలి కదా, అక్కడ నేనెవరో కూడా తెలియాలి కదా. అందుకని ఇక్కడ చిన్న నిశితంగా మనకి ఇంకొక క్వశ్చను వస్తుందన్నమాట. త్వం పదం ఆత్మను ఏ విధంగా సూచిస్తోందో ఇంతవరకు చాలా విపులంగా వ్యాఖ్యానిస్తూ తెలుసుకున్నాం. ఈ విధంగా వివరించబడిన ఆత్మే త్వం పదానికి లక్ష్యార్థం అన్నమాట. ఈ అర్థాన్ని గ్రహించి ఆ అనుభవంలో నిలవగలగడమే ఆత్మసాక్షాత్కారానికి, బ్రహ్మానుభవానికి కావలసిన అర్హతనిస్తుంది అన్నారు. అంటే వీటన్నిటినీ నేతి ద్వారా, అదే కృష్ణయ్య చెప్పారు, ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యం పరం మనః మననస్తు పరాం బుద్ధి యో బుద్ధే పరతస్తు సహ ఏవం బుద్ధే పరాం బుద్ధ్యా సంసభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం సుదరాచరం అన్నారు. ఇక్కడ కామం అంటే అహం వృత్తే కామం. అహం ఉంటేనే తక్కినవన్నీ కూడా
యాడ్ అవుతాయి. అహం అనేది లేకపోతే ఇక్కడ నేనుగానే అక్కడ ఉండగలుగుతాము అన్నమాట. ఇది అనంతకాలం నుండి జీవుడు సత్యం తెలియని అజ్ఞానంలో ఉండటం చేత తత్వమసి మహావాక్యం త్వం పదంతో సూచించే లక్ష్యార్థాన్ని గ్రహించలేకుండా ఉన్నాడు. అంటే క్యాజువల్గా ఇది ఎంత దృఢమైపోయింది అంటే ఇవన్నీ నావి 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 అనుకుని నేనుగా మారిపోయాడు జీవుడు. కానీ సూక్ష్మంగా పరిశీలించారు ఋషులన్నమాట. అందరూ కూడా అందుకనే తపస్సు తపస్సు తప 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 అన్నాడు. బ్రహ్మదేవునికి కూడా ఈ వైకల్యం వస్తే అహంవృత్తి కలిగితే అప్పుడు పరమాత్మని తపస్సు చెయ్యి అన్నారు. తపస్సు చేస్తే నువ్వు ఏమిటో తెలుసుకుంటావు, వాటి స్థానంలో నిలపగలుగుతావు. అంటే వాటిని అంటే ఇక్కడ త్వం పదార్థాలని, అవునా, వీటన్నిటినీ ఎవరు ఉపయోగిస్తున్నారో తెలుసుకోగలుగుతావు. అప్పుడు వాటిని సలక్షణంగా ఉపయోగించగలుగుతావు అన్నమాట. అది లేకపోబట్టి మనం ఇంకా దాన్నే అజ్ఞానము అన్నారు. అంటే వాటి యొక్క జ్ఞానం లేకపోవటమే అజ్ఞానము. సరే, లక్ష్యాన్ని గ్రహించలేకుండా ఉన్నాడు. తరచుగా క్రమంగా మననం చెయ్యటం, తార్కికంగా ఆలోచిస్తూ వాద ప్రతివాదాలతో పాల్గొనటం. అందుకన్నాడు తర్కం చెయ్యి నా కోసం ఇక్కడ కృష్ణయ్య ఎక్కడ నా చెప్పిన పరబ్రహ్మం గురించి అనమాట. మొదలైనవన్నీ పాల్గొనడం, సునిశితంగా శాస్త్ర వ్యాఖ్యానాలను పరిశీలించటం మొదలైనవన్నీ త్వంపదం సూచించే లక్ష్యార్థాన్ని గ్రహించటానికి ఎంతగానో అవసరం, మరెంతగానో తోడ్పడతాయి అన్నారు. అర్జునుడు అడుగుతాడు, మరి నేను ఎలా తెలుసుకోవాలి? ఇన్ని రూపాల్లో ఉన్నావు కదా, నేను నిన్ను ఎలా తెలుసుకోవాలి అంటే కృష్ణయ్య చెప్తాడు. కవిం పురాణ మనుషాశితారం అణోరణీయాంస మనుస్మరేజ్జ సర్వస్వధాతారమచించ రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అన్నారు. అంటే అజ్ఞానానికి అవతల జ్ఞానం అనే వెలుగు ఎప్పుడూ ఉంది, అవునా? ఆ జ్ఞానం అదే ఆ వెలుగు అంటే అది ఉనికి. ఆ ఉనికిని నువ్వు తెలుసుకో, అదే పరబ్రహ్మస్వరూపము అని ఇక్కడ చెప్పారు. సరే, దాన్ని ఎలాగా అని తర్వాత పద్యంలో కూడా ఫస్ట్ చక్కగా చెప్పారు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతఃపరం పురుషముపైతి దివ్యం అన్నారు. అంటే ఇక్కడ ఇంద్రియాలు మనస్సుని అన్నిటినీ అరికట్టమన్నారు. అంటే అరికట్టడం అంటే లేకుండా చేసుకోవాలి. అంటే ఇది నేతి అని చెప్పినట్టే అయ్యింది కదా. ఈ ప్రాణాన్ని భ్రూమధ్యము అంటే ఇక్కడ 2 అహం మమకారాల్ని వదిలేసి ముందుకు వెళ్ళాలి. అంటే శరీరాన్ని కూడా వదిలేసి ఈ ప్రాణంతో, ప్రాణమే జీవుడు. ఈ ప్రాణం ఊర్ధ్వగతికి వెళితే పరమేశ్వరుడు. దాన్ని కూడా ఏమన్నారు, చాలా ఉపాయంతో. అది ఉపాయం లేకపోతే బుద్ధి పని చెయ్యదన్నమాట. సరే, అవసరం మరింతగానో తోడ్పడతాయి అన్నారు. తత్వమసి మహావాక్యంలోని త్వం పదార్థం సమగ్రంగా తెలియటానికి ఆ వాక్యంలోని తత్పదం యొక్క స్థానాన్ని, స్థితిని, సూచనను బాగా అధ్యయనం చేయటం ఎంతైనా అవసరం అన్నారు. అంటే ఇక్కడ త్వం పదార్థం గురించి మనకి బాగా తెలిసింది. ఇవేవి నేను కాను, ఇవన్నీ కూడా షడ్భావ వికారాలు కలిగి ఉన్నవి. అయితే మరి త్వం పదార్థం యొక్క, తత్పదార్థం యొక్క స్వభావం ఏమిటి, అది దాన్ని ఎలా తెలుసుకోవాలి, అవే ఉపనిషత్తులు పరమాత్మ చెప్తాయన్నమాట. ఉపనిషత్తులన్నింటిలోనూ ఈ తత్పదం 2 సుస్పష్టమైన విధానాలతో బహుళంగా వ్యాఖ్యానింపబడింది. మొదటిదైన నిషేధం అంటే ఇక్కడ ఏంటి, ఇది కాదు, అవునా? నిషేధ పద్ధతిలో విశాలమైన ఈ విశ్వానికి అధిష్టానం కానివన్నీ విపులంగా చర్చించబడి నిరసించబడ్డాయి. అంటే ఇది ఏది కూడా పరమాత్మ కాదు అని చెప్పబడ్డాయి. రెండవది విధి.
విధానంలో ఏ అనంత సత్యం సమస్త సృష్టికి ఆధారంగా తత్తుగా ఉందో స్పష్టంగా వివరింపబడి చర్చించబడింది. ఈ మహా అద్భుత సృష్టికి అంతటికీ మూల కారణం ఏమిటని సాధకుడు నిరంతర దీక్షతో శాస్త్ర సహాయంతో అన్వేషిస్తూ విధి నిషేధ విధానాలను రెండింటినీ వాడుతూ ఏకాగ్రతతో మననం చెయ్యాలి. అంటే నిన్ను నీవు తెలుసుకుంటూ నీకంటే విడిగా ఉన్నదాన్ని వదులుతూ పోవాలి. అప్పుడే మనకి ఆత్మదర్శనం అనేది కలుగుతుంది. అంటే ఇది ఏదో ఒకరోజు చేసేసి 100 మందిలో చేసేసి 1,00,000 మందిలో చేసేస్తూ ఉంటే ఇది అర్థం కాదు. ఎందుకంటే దీనికి కొన్ని నిషేధాలని పెట్టాడు. పరస్పరాధారభూతమైన పరిమిత అనుభవాలతో కూడిన బాహ్య ప్రపంచంలో ఈ త్వం పదం కర్తనని భోక్తనని అనుకునే అహంకార రూపమైన జీవాత్మను సూచిస్తోంది. కృష్ణయ్య కూడా చెప్పాడు. మనస్సుతో సహా వదిలేయని. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్ అని స్పష్టంగా చెప్పారు ఇక్కడ. అంటే ఇక్కడ మనస్సుతో సహా అన్నిటినీ తీసేస్తే పరమాత్మ కర్త కాడు, కర్మ కాదు. ఆయన కేవలంగా ఈ నవద్వారాలనే శరీరంలో ఉంటున్నాడు. పురేదేహి నైవ కుర్వన్ నకారయన్. అందుకనే కృష్ణయ్యతో అర్జునుడితో అంటాడు కదా, చంపేవాడు కాదు, చంపబడేవాడు కాదు కదా. అదనమాట జీవాత్మను సూచిస్తుంది. త్వం పదార్థం అనుకునే అహంకార రూపమైన జీవాత్మను సూచిస్తుంది. ఈ సందర్భంలో ఇక్కడ ఆగి జీవదృష్టితో పరికించి చూస్తే తత్పదం అనంత విశ్వనిర్మాత, కర్మాధ్యక్షుడు, కర్మఫలదాత అయిన భగవంతుని సూచిస్తుంది. అయితే పారమార్థిక దృష్టితో చూస్తే నీలో జీవాత్మగా గుర్తింపబడుతున్న చైతన్యము, సర్వ సృష్టిగా గుర్తింపబడుతూ సృష్టికర్తగా భావింపబడుతూ ఉన్న పరమాత్మ చైతన్యము ఒకటే. రెండింటికి భేదమే లేదు. నేను చేస్తున్నాను అనుకుంటే కర్మఫలం అనుభవించాలి. సాక్షిగా ఉంటే ఏ కర్మకి నేను ఫలం అనుభవించటం అక్కరలేదు. అంటే ఇక్కడ ఏమిటి చిన్న పొర, దాన్నే సత్వగుణం అన్నారు కదా. సాక్షి మాత్రంగా చూస్తే అక్కడ కర్మఫలం లేదు. కానీ నేను చూస్తున్నాను అనుకుంటే కర్మఫలం పడిపోతుంది. ఇది చాలా సూక్ష్మమైనది. ఇది మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. ఏది ఏ విధంగా గుర్తింపబడినా గుర్తింపబడేవన్నీ కూడా భావాలే అని చెప్తారు. సరే, బ్రహ్మార్పణం. వ్యక్తిలో వ్యక్తిగతంగా ఉన్న జీవాత్మ సర్వసృష్టిగా సృష్టికర్తగా వ్యక్తమయ్యే ఈశ్వరుడు కూడా ఒకే బ్రహ్మం, అంటే ఒకే పరమాత్మ, బ్రహ్మస్వరూపం. జీవుడు ఈశ్వరుడు స్పష్టంగా విడిగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎందుకంటే జీవుడుగా ఉన్నప్పుడు అది వారి ఉపాధులలో భేదం మాత్రమే. ఇందాక చెప్పుకున్నాం కదా, నేను చూస్తున్నాను అంటే జీవుడు, నాచే చూడబడుతోంది అంటే పరమాత్మ, అంతే కదా. చైతన్యం అవిద్య ద్వారా వాసనానుగుణంగా వ్యక్తమైనప్పుడు జీవుడుగా గుర్తింపబడుతోంది. అదే కదా నేను చూస్తున్నాను అంటే మాయ. అక్కడ నేను అనేదే మాయ అనుకున్నాం కదా. ఇక్కడ నేను అనే పదార్థము అసలు లేనే లేదు. ఉన్నదంతా ఒకటే అన్నప్పుడు నేను అనేది ఇక్కడ ఎక్కడ ఉంది? లేదు కదా. గుర్తింపబడుతోంది. ఇదే చైతన్యం సమిష్టి అంటే అవిద్య అయిన మాయ ద్వారా వ్యక్తమైనప్పుడు భగవంతుడుగా సర్వవ్యాప్తిగా గుర్తింపబడుతోంది. మనలోని అవిద్య నశిస్తే
జీవుడు అగ్రహణ అన్యదాగ్రహణాల నుండి బయటపడుతున్నాడు, మాయను కూడా జయిస్తున్నాడు. జీవాత్మ పరమాత్మలకు ఆధారము అధిష్టానము అయిన సత్యం గుర్తింపబడుతుంది. ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయి జ్ఞప్తికి తెచ్చుకోవడానికి వ్యాకుల పడుతుంటే అకస్మాత్తుగా మెరుపువలే జ్ఞాపకం రావటం వంటిదే ఈ అనుభవం. శుద్ధ చైతన్యమైన జ్ఞానస్వరూపంగా బ్రహ్మంగా సర్వాత్మగా తన్ను తాను గుర్తించటం. తత్పదాన్ని అర్థం చేసుకోవడానికి అనేక ఉపనిషత్తులు అనేక విధాలైన విధానాలు నియమాలు ఉపాసనాది పద్ధతులను సూచిస్తూ ఆ పదంలో గర్భితమైన అనంత భావార్థాన్ని తీవ్రమైన మననంలో ఎలా గ్రహించాలో స్పష్టం చేస్తున్నాయి. స్థూలము కాదు సూక్ష్మము కాదు. ఇది బృహదారణ్య ఉపనిషత్తులో అన్నమాట. ఆనందో బ్రహ్మ తైత్తరీయ ఉపనిషత్తు. ఇలాగ ఉపనిషత్తులు కూడా కొంచెం అంటే మనకి డౌటు ఉంటే గురువాక్యం మీద అప్పుడు ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ కన్ఫ్యూషన్స్ చాలా ఉంటాయి మనిషికి. ఈ కన్ఫ్యూషన్ తొలగించేది ధ్యానం ఒక్కటే. ఎందుకంటే అనుభవానికి మించినది ఇంకొకటి లేదు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అయితే ఇక్కడ మీకు కొంచెం సృష్టి గురించి, అసలు పరమాత్మ ఈ సృష్టిని ఎందుకు చేయవలసి వచ్చింది అంటే, పరమాత్మ కూడా సృష్టిని ఎన్నో రకాలుగా మనకి చెప్తారన్నమాట. ఐతరేయోపనిషత్తులో ప్రథమాధ్యాయంలో ఇలా చెప్తున్నారు. పరమాత్మ సృష్టి ప్రారంభంలో పరమాత్మ అనుకున్నట్ట, సృష్టి ఆరంభంలో పరమాత్మ ఒక్కడు మాత్రమే ఉన్నాడు. కళ్ళరెప్పలు అల్లార్చే మరే ప్రాణి ఆ సమయంలో లేదు. అంటే ఈ సాక్షిత్వం పరమాత్మ తప్పించి తక్కిన అందరికీ కూడా కంటిరెప్ప ఆర్పే గుణం ఉంటుంది. అందుకనే ఇక్కడ ఇలాగ చెప్పారు. అంటే అందరూ వాదిస్తే నేనేం చెప్పలేను, దేవతలకి కన్నార్పడం ఉండదని అంటారు. మరి ఇక్కడ ఇది ఉపనిషత్తులో చెప్తున్నాను. ఓం ఆత్మావా ఇదమేక ఏవాగ్రాసీత్ నాణ్యత్ కించన మిషత్ స ఈక్షతలోకాన్ను సృజాయితి అన్నారు. అంటే సృష్టి ప్రారంభంలో పరమాత్మ ఒక్కడు మాత్రమే ఉన్నారు. కళ్ళరెప్పలు అల్లార్చే మరే ప్రాణి ఆ సమయంలో లేదు. అప్పుడు ఆ పరమాత్మ నేను అన్ని లోకాల్ని సృష్టిస్తాను అని సంకల్పించుకున్నారు. సృష్టి ప్రారంభంలో పరమాత్మ అంబోలోకం, మరీచీలోకం, మరలోకం, ఆపలోకం అనే 4 లోకాలని సృష్టించారు. వీటిలో అంబోలోకం అనగా స్వర్ణలోకం ద్యులోకం కన్నా పైన ఉంది. ఈ ద్యులోకం అంబోలోకానికి ఆధారంగా ఉంది. మరీచి లోకం అంటే ఆకాశం, మరలోకం అంటే మరణమే స్వభావంగా ఉన్నది అంటే భూమి. ఈ భూమి కింద ఉన్నది ఆప అంటే జలలోకము. తర్వాత ఆయన అనుకోండి, ఈ విధంగా పరమాత్మ 4 ప్రధాన లోకాలని సృష్టించిన తరువాత ఆ లోకాలని రక్షించే రక్షకుల్ని సృష్టించాలి అని అనుకున్నారు. ముందుగా నీటి మధ్య నుంచి ఒక పురుషుణ్ణి సృష్టించారు. ఆపోలోకం నుంచి నీటి మధ్య నుండి. అలా తాను నీటి నుంచి సృష్టించిన పురుషుడి గురించి పరమాత్మ చింతన చేశారు. అలా ఆయన ఆలోచించిన వెంటనే ఆ విరాట్ పురుషుడు నోరు ఒక గుడ్డు వికసించినట్లుగా వికసించింది. అవునా, నోరు ఇప్పడమే వికసించటం. ఆయన నోటి నుండి వాక్కు వెలువడింది. ఆ వాక్కు నుండి అగ్ని వచ్చింది. అందుకే అంటారు అగ్నికే వాక్కు లేనిదే అగ్ని ఇక్కడ ఉండాలి అని. అవునా, శబ్దం అన్నమాట, శబ్దరూపం. అగ్నికి శబ్దం ఉంది కదా. ఆ వాక్కు నుండి అగ్ని వచ్చింది. తర్వాత ముక్కు పుట్టింది. ఆ ముక్కు పగిలి నాసికారంధ్రాల నుండి శ్వాస ఆవిర్భవించింది. తరువాత కళ్ళు పుట్టాయి, అవి విచ్చుకున్నాయి. వాటి నుండి చూపు ప్రసరించింది. ఆ చూపు నుండి సూర్యుడు ఆవిర్భవించాడు. ఆ తరువాత చెవులు పుట్టుకొచ్చాయి. ఆ చెవులు విచ్చుకొని వాటికి శబ్దగ్రహణం శక్తి వచ్చింది. వాటి నుండి దిక్కులు పుట్టుకొచ్చాయి. తరువాత చర్మం ఆవిర్భవించింది. ఆ చర్మం నుండి వెంట్రుకలు, దాని నుంచి ఔషధులు, మహావృక్షాలు జన్మించాయి. తరువాత హృదయం వికసించింది. ఆ హృదయం నుంచి మనస్సు, ఆ మనస్సు నుంచి చంద్రుడు ఆవిర్భవించారు. తరువాత నాభి,
ఉత్పన్నమైంది. ఆ నాభి నుంచి అపానం, ఆ అపానం నుంచి మృత్యువు జన్మించాయి. అందుకనే అపానవాయుం ద్వారానే మృత్యువు వెళుతుంది అని చెప్తారు. జన్మించాయి. చివరగా జననేంద్రియం పుట్టింది. ఆ జననేంద్రియం నుండి రేతస్సు, ఆ రేతస్సు నుండే నీరు ఉద్భవించింది అని ఇక్కడ చెప్తున్నారు. ఆ విధంగా జన్మించిన దేవతలందరూ అంటే పంచభూతాలే దేవతలు అని ఇక్కడ చెప్పారు కదా. దేవతలందరూ మహాసముద్రం లాంటి విశ్వంలోకి ప్రవేశించారు. ఈ విశ్వంలో ఉన్నది కూడా పంచభూతాలే. ఫస్ట్ ఇక్కడ మహాపురుషుడు అని సృష్టించారు కదా. పురుషులలోంచే మళ్ళీ ఇవన్నీ కూడా విశ్వంలోకి వచ్చాయి. అప్పుడు విశ్వం రూపాన్ని దాల్చిందనమాట. విశ్వంలోకి ప్రకాశించారు. అప్పుడు పరమాత్మ వారందరికీ ఆకలి దప్పికలు కలిగేలా చేశాడు. దానితో ఆకలి దాహబాధలకి గురైన దేవతలు తాము నివసించడానికి తగిన చోటు, తినడానికి తగిన ఆహారం చూపించమని పరమాత్మని కోరారు. అప్పుడు పరమాత్మ, వారి ప్రార్థన విన్న పరమాత్మ దేవతలకు ఒక గోవుని, తర్వాత ఒక గుర్రాన్ని ప్రసాదించాడు. వారు ఇది మాకు చాలదు ప్రభు అని చెప్పారు. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ శరీరం కాదు అని దేవతలు ఆలోచించారు. ఆ తర్వాత పరమాత్మ వారికి ఒక మనిషిని తెచ్చి ఇచ్చాడు. అప్పుడు వారంతా అతన్ని చూసి, ఆహా, ఇతడు మనిషి, ఇతడు బాగా సృష్టించబడ్డాడు అని పరమాత్మతో అన్నారు. తర్వాత పరమాత్మ వారితో మీరంతా మీ సముచిత స్థానాల్లో ప్రవేశించండి అని ఆజ్ఞాపించారు. అంటే ఈ పంచభూతాలు కూడా మనిషి యొక్క అవయవాలలోకి మనం చెప్పుకున్నాం. అందుకనే చూపు అగ్ని, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వాయువు, చెవులు శబ్దం, హృదయంలో ఆకాశం, అవునా, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా పంచభూతాలు అని ఆజ్ఞాపించారు. పరమాత్మ ఆజ్ఞతో వెంటనే అగ్ని వాక్కుగా మారి నోటిలో ప్రవేశించింది. వాయువు ప్రాణంగా మారి ముక్కులోకి ప్రవేశించింది. సూర్యుడు చూపుగా మారి కళ్ళలోకి ప్రవేశించాడు. దిక్కులన్నీ శబ్దగ్రహణ శక్తిగా మారి చెవుల్లోకి ప్రవేశించాయి. మూలికలు, చెట్లు, చేమలు వెంట్రుకలుగా మారి చర్మంలోకి చేరాయి. చంద్రుడు మనస్సుగా మారి హృదయంలోకి ప్రవేశించాడు. మృత్యువు అపానమై బొడ్డులోకి చేరింది. నీరు వీర్యంగా మారి పురుషుడి జననేంద్రియంలోకి ప్రవేశించింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది కదా, పంచభూతాలు ఏది ప్రకృతిలో ఉన్నాయో అవన్నీ కూడా జీవుడిలో ఉన్నాయి. అప్పుడు ఆకలి దప్పిక అనేవి పరమాత్మ దగ్గరికి వచ్చాయి. ప్రభు, మేమిద్దరం నివసించడానికి తగిన ప్రదేశాన్ని చూపించు అని కోరాయి. అందుకు ఆయన వారితో, మీ ఇద్దరు ఈ దేవతల వద్దే నివాసం ఉండండి. ఆకలి దప్పికలు ఎక్కడుంటున్నాయి? శరీరంలోనే ఉంటున్నాయి కదా. అందుకని మానవ శరీరంలో దేవతలు ఉన్నారు. ఈ దేవతల దగ్గరే మీరు కూడా ఉండండి. ఎవరెవరైతే దేవతలకి నైవేద్యం పెడతారో అవి మీరు కూడా భాగస్థులు అవుతారు అని, వారు తినే ఆహారంలో మీకు భాగస్వామ్యం కల్పిస్తున్నాను అని చెప్పాడు. అందువల్ల ఏ దేవతకి నైవేద్యం సమర్పించినా ఆకలి దప్పికలు వాటిలో పాలు పంచుకుంటున్నాయి. తీర్థం తీసుకుంటున్నాం, ప్రసాదం తీసుకుంటున్నాం కదా, ఇది తీర్థ ప్రసాదాలు ఇలాగ మనకి వస్తున్నాయి. అంటే పూజా పునస్కారం దేవతలకి అర్పించినవన్నీ కూడా ఇక్కడ పొందబడుతున్నాయి. సరే, తర్వాత ఆకలి పుడుతుంది కదా. మరి తరువాత పరమాత్మ తనలో ఈ లోకాలని, లోకపాలకుల్ని సృష్టించాను, ఇక వీరికి ఆహారాన్ని సృష్టించాలి అని అనుకున్నారు. ఆకలి దప్పికలైతే పంచుకోబడ్డాయి. మరి ఆకలిని తీర్చడానికి ఆహారం ఉండాలి కదా, ఆ ఆహారాన్ని సృష్టించాలి అని అనుకున్నారు. వెంటనే పరమాత్మ నీటి గురించి ఆలోచించాడు. తక్షణమే నీటి నుండి ఒక ఆకారం బయటికి వచ్చింది. అదే ఆహారం. నీటితోనే కదా ఆహారం అన్నీ సమృద్ధిగా పెరుగుతున్నాయి. అంటే యజ్ఞాలు చేస్తే వర్షాలు పడుతున్నాయి, వర్షాల వల్ల పంటలు పండుతున్నాయి, ఆ పంటలే ఆహారము కదా. అందుకని నీటిలోంచే ఆహారం అనేది సృష్టించబడింది. పరమాత్మ సంకల్పంతో సృష్టించబడ్డ ఆహారం పైకి వచ్చిన వెంటనే వెనక్కి పరిగెత్తడం మొదలెట్టింది అని చెప్పారు. అప్పుడు మనిషి తన వాక్కుతో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే అది సాధ్యం కాలేదు. ఆ ఆహారమే గనక మాటతో పట్టుకోగలిగితే మనిషి ఆహారం అని అనడంతో ఆకలి తీరిపోతుంది. అంటే వాడు ఇంకా శ్రమపడవసరం లేదు. రెండోది, అది అందలేదు అనటంతో సంతృప్తి చెందేవాడు. తర్వాత అలా పరిగెడుతున్న ఆహారాన్ని మనిషి తన శ్వాసతో పట్టుకోబోయాడు. సాధ్యం కాలేదు. అలా అతడు శ్వాసతో ఆహారాన్ని పట్టుకుంటే కేవలం దాన్ని వాసన చూడటంతో తృప్తి చెందేవాడు. అది కూడా పరమాత్మకి ఇష్టం లేదు, అవునా. అందుకని ఆహారం ఆ శ్వాసకి దొరకలేదు.
మళ్ళీ ఇంకా ముందుకు పరిగెడుతోంది. తిరిగి తన చూపుతో పట్టుకోవాలని ప్రయత్నించాడు మనిషి. అది కూడా సాధ్యం కాలేదు. అలా అతడు దాన్ని పట్టుకున్నట్లయితే కేవలం చూడటంతోనే తృప్తి చెందేవాడు. అందుకని అది పట్టుబడలేదు. తర్వాత ఆహారం తన వినికినితో పట్టుకోవాలని ప్రయత్నించాడు. అది కూడా సాధ్యం కాలేదు. ఎందుకంటే ఆహారం గురించి వింటే చాలు తృప్తి చెందిపోతాడు కదా. అందుకని అది అప్పుడు కూడా అది పట్టుబడలేదు. ఆ విధంగా పరిగెడుతున్న ఆహారాన్ని తన స్పర్శతో పట్టుకోవాలని కూడా ప్రయత్నించాడు. అది కూడా సాధ్యం కాలేదు. ఎందుకంటే ముట్టుకుంటే చాలు ఆహారం కడుపు నిండిపోతుంది. అందుకని అది కూడా సాధ్యం కాలేదు. అందుకని ఇంకా మళ్ళీ పరిగెడుతుంది. తనకి అందకుండా పోదామనుకున్న ఆహారాన్ని తన మనస్సుతో పట్టుకోవాలని ప్రయత్నించాడు. అది కూడా వీలు కాలేదు. ఎందుకంటే చింతన చేస్తే చాలు ఆహారం దొరికిపోతుంది కదా. అందుకని భావనతోనే తృప్తిపడేవాడు. తర్వాత పరిగెత్తిపోతున్న ఆహారాన్ని తన జననేంద్రియంతో పట్టుకోవాలని కూడా ప్రయత్నించాడు. అంటే అన్ని రకాలుగా ప్రయత్నించాడు. మనిషిగా పుట్టడంతో మనస్సు ఉంది కదా, మనస్సు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటుందన్నమాట. దేనితో దీన్ని పట్టుకోవచ్చు అని. ఆఖరికి మనస్సుతో కూడా పట్టుకోవాలి, జననేంద్రియంతో కూడా పట్టుకోవడం. ఎందుకంటే విసర్జనతోనే కడుపు నిండిపోతుంది కదా, ఆహారం లభ్యమైపోతుంది. అందుకని అది అవకాశం లేకుండా పోయింది. ఈ విధంగా పరిగెత్తిపోవాలని ప్రయత్నించిన ఆహారాన్ని అపానంతో పట్టుకోబోయాడు. వెంటనే ఆహారం అతని స్వాధీనమైంది. దానితో అపానం ద్వారా మాత్రమే ఆహారాన్ని గ్రహించగలమని ఆ పురుషుడు తెలుసుకున్నాడు. కాబట్టి అపానమే ఆహారం ద్వారా ప్రాణధారణ చేయగలుగుతుంది. అందుకనే కృష్ణయ్య చెప్పారు, ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. అంటే ప్రాణ అపానాల ద్వారానే అది పచనం అవుతుంది. పచనం చేసే శక్తి వాయువుకు మాత్రమే ఉంది అనేది ఇక్కడ స్పష్టం కదా. గ్రైండర్ అనమాట మన అగ్ని ఉండాలి, వాయు అంటే ఈ దీంట్లోనే అక్కడ దగ్గర ప్లేస్లో పెట్టాడు. అపాన వాయువు దగ్గరే ఇవన్నీ ఉంటాయి. ప్రాణ అపాన వాయువులు కూడా రెండు ఇక్కడ దగ్గర ఉంటాయి అన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ విధంగా అంటే ఇక్కడ పరమాత్మ కూడా సంకల్పం మాత్రంతోనే సృష్టిని చేశారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఇదంతా కూడా మనకల్పితము. తర్వాత పరమాత్మ నేను లేకుండా ఈ పిండ శరీరం ఎలా నిలవగలుగుతుంది అని అనుకున్నారు. ఇదంతా ఏమిటి? జడ పదార్థాలు, ఇవన్నీ సృష్టించబడ్డాయి కదా. సృష్టించబడేది ఏది కూడా తన శక్తితో కదలలేదు. నేను ఏ మార్గం ద్వారా లోపలికి ప్రవేశించాలి? నేను లేకుండా ఈ శరీరం వాక్కుతో మాట్లాడడం, ముక్కుతో శ్వాసించడం, కళ్ళతో చూడటం, చెవులతో వినటం, స్పర్శతో శ్వసించటం, మనస్సుతో ఆలోచించటం, అపానంతో జీర్ణం చేసుకోవటం, జనేంద్రియంతో విసర్జించడం, ఇవేవి కూడా చేయలేదు. అందుకని ఇలా ఆలోచించిన పరమాత్మ ఆ పురుషుడి నడినెత్తిని చీల్చుకొని ఆ రంధ్రం నుంచి శరీరంలోకి ప్రవేశించాడు. ఆయన ప్రవేశించిన ద్వారం పేరు విధృతి అన్నారు. అది ఆనందమయమైన స్థానము. ఎందుకు అక్కడ పరమాత్మ స్వయంగా ఉన్నారు. అవునా? ఆ పరమాత్మ నివసించే స్థానాలు 3, నిద్రపోవటానికి స్థానాలు 3. ఆ 3 ఏంటంటే నేత్రము, కంఠము, హృదయము. అవునా? ఈ 3 స్థానాల్లోనే పరమాత్మ ఉంటాడు. అందుకని కఠోపనిషత్తు ఎక్కువ వ్యాప్తిలోకి వచ్చింది. కఠోపనిషత్తు ప్లస్ నేత్రం, మృగుటి, హృదయం. ఇక్కడే కదా అందరూ ధ్యానం చేయమని చెప్తారు. ఈ 3 స్థానాల్లోనే పరమాత్మ ఉంటాడు. మృగుటి, కంఠం, హృదయం. ఆ విధంగా పరమాత్మ పురుషుడి శరీరంలోకి ప్రవేశించి మిగిలిన జీవరాశులన్నిటినీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. తర్వాత ఇక్కడ నేను తప్ప వేరే ఏది లేదే అని అనుకుని శరీరంలో కొలువైన తానే సర్వత్రా వ్యాపించి పరమాత్మగా ఉండటాన్ని చూశాడు. ఈ విషయాన్ని నేను గ్రహించాను అని తనలో తానే అనుకున్నారట. అంటే పరమాత్మ కూడా ఇక్కడ సాక్షిత్వాన్ని ముందు చూశారు, అన్నిటినీ చూశారు అని ఇక్కడ అన్నారు. ఫస్ట్ తెలుసుకున్నారు కదా, ఆయనే సృష్టించానని ఆయనకి తెలుసు. తర్వాత వాటన్నిటినీ తాను చూశారు. చూసి ఓహో తెలుసుకున్నారు, ఓహో ఇవన్నీ నేనే, నాకంటే
విలక్షణంగా ఇంకొకటి ఏది లేదు, అంతటా నేనే వ్యాపించి ఉన్నాను అని ఈ విషయాన్ని నేను గ్రహించాను అని తనలో తానే అనుకున్నారు. ఆ సరే ఇంద్రుడు అన్నారు. ఇంద్రియాలే ఇంద్రుడు అంటే ఇక్కడ ఇంద్రుడు ఎక్కడో పరమాత్మ లేడు, ఇంద్రియాలే సమూహమే ఇక్కడ ఇంద్రుడు. అంటే ఇక్కడ దేవతలందరూ ఎక్కడున్నారు? మనలోనే ఉన్నారు. ఇక్కడ దేవేంద్రుడు అన్నారు. అంటే దేవతలకి ఇంద్రియాలన్నీ కూడా దేవతలు కదా, మరి దేవతలే కదా ఇందులోకి వచ్చారు. దేవేంద్రుడు అయ్యాడు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇంతవరకు నేను చెప్పింది అర్థం చేసుకునేకి ప్రయత్నిస్తారనుకుంటాను. ఇది ఎందుకు అంటే మనం సత్యాన్ని తెలుసుకోవడానికి మాత్రమే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణార్పణం. లఫై.